సృష్టిలో జీవికి లేని అపారమైన జ్ఞానశక్తి ఒక్క మానవునికి ఇవ్వబడిందని, మనిషి ఆ జ్ఞానాన్ని విశ్వ కళ్యాణం కోసం వినియోగించాలని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉద్బోధించారు. పిఠాపురం అగ్రహారంలోని శ్రీపాద వల్లభ అనగాదత్త క్షేత్రంలో పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ నిర్వహిస్తున్న చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తన కుటుంబ సమేతంగా శ్రీపాద వల్లభ అనగాదత్త క్షేత్రాన్ని సందర్శించారు. దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, కొండేపూడి ప్రకాష్, కొరుపురోలు శ్రీను, సోము సత్యబాబు, మసకపల్లి రాజా, రావుల రమేష్, మడికి ప్రసాద్, ఉలోకాల దేవేంద్రుడు, రాయవరపు తిరుమలరావు, అడ్డూరి శ్రీనివాస్, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, కోళ్ల బంగారుబాబు, రఘురామకృష్ణంరాజును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అవి రాకూడదు, ఎక్కడికి పట్టణానికి రాకూడదు, పల్లెలు ఎందుకు వచ్చాయి? మనమంతా కూడా వాళ్ళ స్థలాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నిజమైన స్థలానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగు 4,000 సంవత్సరాల కిందట పోయినటువంటి తన యాన్సిస్టర్స్ అంటే పూర్వీకుల్ని గుర్తుపెడుతుందట. వెళ్తే మట్టిలో చూస్తుందట, మట్టి వాసన చూస్తుందట. ఎన్ని తలలు అయిపోయింది అప్పుడు ఏనుగు తలలు, చాలా 4,000 సంవత్సరాలు అంటే ఎన్ని తలలు, అంత వాసన పసిగట్టుతాయి. ఇది ఏనుగు. ఎంత ప్రాణుల్లో అంతా దానికి కూడా ఒక లిమిటే ఉంది. ఏనుగుకు లిమిట్ ఉంది, కాకికు లిమిట్ ఉంది, పైన ఎగిరే ప్రాణికి, సముద్రంలో తిరిగే ప్రాణికి ఒక లిమిట్ ఉంది, 4 కాళ్ళ ప్రాణికి ఒక లిమిట్ ఉంది. అనేటువంటి ప్రాణి ఏదంటే మానవుడు. అంత ఛాన్స్ ఇచ్చాడు మనకు మానవుడికి. అందరూ చూడండి, అందరూ ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నాం తల. మిగతా ప్రాణులు చూడండి, కోతి చూడండి కింద దింపింది, ఏనుగు కింద దింపింది, అన్నీ కింద దింపాయి, కింద దింపుకొనే పడుతున్నాయి. మనిషి మాత్రం ఇట్లా ఉన్నాడు. మనిషి ఎంత జ్ఞానమైనా సంపాదన చేయవచ్చు. ఏనుగు చెప్పాను కదా, 4,000 సంవత్సరాలు చెప్పాను కదా. మనిషికి మనం ఎక్కడ పుట్టామో, బ్రహ్మ 4,000 కాదు, 8,000 అయినా తెలియదు, అక్కడి వరకు వెళ్ళేటువంటి శక్తి మానవుడికి ఉంది.